प्रणाम प्रभु जी। అందరికీ స్వాగతం సుస్వాగతం అండి। ఈరోజు మనము ఒక యథాతథము 2వ అధ్యాయం 63వ శ్లోకాన్ని మనం చర్చించబోతున్నాం। కృష్ణ కథ దీంట్లో నుంచి స్వామి ఏం చెప్తున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు। హరే కృష్ణ ప్రభుజీ। 2వ అధ్యాయము 63వ శ్లోకం ముందుగా మంగళాచరణం చేసుకున్నాము। స్టార్ట్ చేద్దాము। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః। నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే భక్తి వేదాంత స్వామినితి నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి। శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే। ముఖం కరోతి వాచాలం కృపాకరం తమహం వందే శ్రీ గురుం దినకారిణం పరమానందమాధవం। పాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। అనంతకోటి వైష్ణవ కేవలం గురుదేవుని యొక్క కరుణ వల్లనే ఏదైతే గుడ్డివాడు పర్వతాలకు గుడ్డివాడు దాచిపించగలడు, మగవాడు మాట్లాడగలడు, కేవలం గురు యొక్క కృప వల్లనే మనం ఈ విధంగా కృష్ణ కథ చర్చించుకోవడానికి ద్వారా ప్రణామాలు చెప్తూ మనం స్టార్ట్ చేసుకుందాం। మనము భగవద్గీత 2వ అధ్యాయం దాకా చూస్తున్నాము। 63వ శ్లోకం ఏదైతే ఒక ఇంతకుముందు అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు, ఉంటాడని చెప్పేసి అతను ఎలా కూర్చుంటాడు, ఎలా మాట్లాడతాడు, అతని లక్షణాలు ఎలా ఉంటాయి, అతను ఏం చేస్తాడు, కొన్ని ప్రశ్నలు అడుగుతూ దానికి అర్జునుడికి కృష్ణుడు సమాధానం చెబుతూ ఉన్నాడు। మనస్సు ఎలా గ్రహించుకోవాలి దానికి ఆయన చెప్తూ ఉన్నాడు। తర్వాత మరి 61లో చెప్పాడు, ఇంద్రియాలు గ్రహించుకున్న తను వశపరుచుకున్న వాడు ఉంటాడు చెప్తూ, మరి ఎవరు ఇంద్రియాలు కనుక నిగ్రహించుకోకపోతే ఏం ప్రమాదం జరుగుతుందని చెప్పేసి 2 శ్లోకాల్లో ఇంద్రియాల యొక్క దానివల్ల ఏం జరుగుతుంది, నిగ్రహించుకున్న ఆయన భావంలో ఉన్నాడని చెప్పారు। ఒక్కొక్కటి గ్రహించుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, ప్రమాదం ఏంటి అని చెప్పేసి చెప్తూ 2 శ్లోకాలు మనం చూసాం। మొదటి 62వ శ్లోకంలో జాయతో విషయాన్ని పురుషు సంగస్తేషపు జాయితే సంగత్ సంగాయ జాయితే కామ క్రోధాలు జాయితే। ఇంద్రియార్థాల గురించి అంటే ఏదైతే మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు వాటి పట్ల ఫస్ట్ ఆసక్తి వస్తుందంట, ఆసక్తి నుంచి కామం వస్తుందంట, కామం నుంచి క్రోధం వస్తుందంట। ఇది ఫస్ట్ పార్ట్। సెకండ్ పార్ట్ అంటే పతనంలో సెకండ్ పార్ట్ ఏంటంటే క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి। శ్లోకం చూద్దామండి। క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి। ఇక్కడ ఒక చైన్ సిస్టమ్ అంటే ఏంటంటే పతనానికి ఎలా మెట్లు ఒక్కొక్క మెట్టు ఎలా అవుతుందో అని చెప్పినప్పుడు 62లో చెప్పినట్టుగా ఏదైతే కోపం వస్తుందో ఆ కోపం నుంచి మోహం వస్తుందని ఫస్ట్ స్టెప్। ఆ మోహం నుండి మన యొక్క బుద్ధి భ్రమిస్తుంది। ఆ బుద్ధి భ్రమించినప్పుడు ఏమవుతుంది, భ్రమ కలిగినప్పుడు మన బుద్ధి కూడా పూర్తిగా నశిస్తుంది। అప్పుడు ఏం చేస్తామో మనకు తెలియదు। మరి అతను తిరిగి ఆ ప్రమాదంలో ఏంటంటే సంసార చక్రంలో మళ్ళా పడిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ మనం కొన్ని ఉదాహరణలు కూడా చూస్తున్నాం। మనం ఈ విధంగా ఎవరు ఇటువంటి స్థితిలో భక్తులు ఎలా ఉంటాడు, బుద్ధి భ్రంశం చెందిన స్థితి ఎలా ఉంటుందో చూసుకుంటూ చూద్దాం। ఒకసారి మీరు లక్ష్మీ మాతాజీ శ్లోకం చదువుతారు, శ్లోకం ట్రాన్స్లేషన్ సార్।
రావట్లేదా? అయింది ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. విష్ణు మాతాజీ గారు చెప్పండి. హరే కృష్ణ. శ్లోకమును అనువాదం చదవమన్నారా? హరే కృష్ణ. ఆ శ్లోకము ట్రాన్స్లేషన్. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఎవరిని చదవమన్నారో వినపడలేదు ప్రభుజీ. లక్ష్మీ శ్రీనివాస్ హరే కృష్ణ. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ విస్మృతి స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనువాదం: క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహము నుండి స్మృతి భ్రంశ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తంలో పడిపోతాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. నెక్స్ట్ మంజులత మాతాజీ గారు చదువుతారు. హరే కృష్ణ. మంజులత మాతాజీ రావట్లేదు, మీకు మీరు రావట్లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు హరే కృష్ణ ప్రభుజీ. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సౌమ్య నరేంద్ర మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ యొక్క శ్లోకం యొక్క భాష్యాన్ని చదవండి ఒకసారి. హరే కృష్ణ ప్రభు. భాష్యం: శ్రీల రూప గోస్వామి ఈ నిర్దేశం ఇచ్చారు. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. ప్రతిదీ భగవత్ సేవలో తన ఉపయోగాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మనిషి కృష్ణ భక్తి భావనను పెంచుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాడు. కృష్ణ భక్తి భావన జ్ఞానం లేనట్టి వారు భౌతిక వస్తువులను కృత్రిమంగా త్యజించే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా వారు భవబంధ విముక్తిని వాంఛించిన వైరాగ్యములో పరిపూర్ణ స్థితిని పొందలేరు. వారి నామమాత్ర వైరాగ్యం ఫల్గు లేదా అప్రధానమైనదిగా పిలువబడుతుంది. ఇంకొక ప్రక్క కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి ప్రతి దానిని భగవత్ సేవలో వాడే పద్ధతిని ఎరిగి ఉంటాడు. అందుకే అతడు భౌతిక భావనకు బలికాడు. ఉదాహరణకు నిరాకారవాది భావనలో భగవంతుడు పరతత్వము రూపరహితుడు కనుక భోజనం చేయడు. అందుకే నిరాకారవాది రుచికరమైన ఆహార పదార్థాలను త్యజించడానికి యత్నిస్తాడు. కాగా భక్తుడు శ్రీకృష్ణ భగవానుడు పరమ భోక్తయ్యని భక్తితో నైవేద్యం పెట్టినదంతా తింటాడని ఎరిగి ఉంటాడు. కనుక భగవానుకి మంచి ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టిన తరువాత అతడు భుక్తశేషాన్ని అంటే ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగా ప్రతిదీ ఆధ్యాత్మికము కావించబడుతుంది. ఇక అప్పుడు పతనం అనే ప్రమాదం ఉండదు. భక్తుడు కృష్ణ భక్తి భావంలో ప్రసాదం తీసుకుంటాడు. కాగా అభక్తుడు దానిని భౌతికమైనదిగా త్యజిస్తాడు. అందుకే నిరాకారవాది తన కృత్రిమ వైరాగ్యము వలన జీవితాన్ని అనుభవించలేడు.
ఈ కారణంగానే మనసు కొద్దిగా చలించినా అది అతన్ని తిరిగి సంసార గర్తంలోకి లాగివేస్తుంది. అటువంటి జీవుడు ముక్తి స్థితికి వరకు ఎదిగిన భక్తియుత సేవ ఆధారం లేని కారణంగా తిరిగి పతనం చెందుతాడని చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ హరే కృష్ణ చెప్పండి. చదవనా ప్రభుజీ? శ్లోకం చదవండి. శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తంలో పడిపోతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, 2 శ్లోకాలలో ఈ బుద్ధి ఇంద్రియాలను నిగ్రహించుకోకపోతే ఏం జరుగుతుందని చెప్పి ఎటువంటి ప్రమాదం ఉంటుందనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ ఒక్కొక్క అంశాన్ని మనం చూసుకుంటూ ఉంటే, మరి ఇక్కడ ఈ విషయం చెప్పినప్పుడు రూపగోస్వామి ప్రపాదులు వారు చెప్పిన యొక్క శ్లోకాన్ని మనకి చక్కగా వివరించారంటే, ఏదైతే కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి ప్రతి వస్తువుని హరి సంబంధంలో చూస్తారు అంటే, ఇప్పుడు చాలా మంది భగవద్గీత ఏమంటారంటే, భగవద్గీత అనేది యుద్ధానికి సంబంధించింది, దీంట్లో అసలుకి ఏముంది, దీంట్లో యుద్ధం మన కృష్ణ కథ ఏముంటుంది కాదు. కానీ భగవంతునితో సంబంధమైన అది యుద్ధమైనా సరే, ఏ విషయమైనా సరే అది కృష్ణ కథే అని అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే, ఇక్కడ ప్రపాద్ చక్కగా విషయాలని చెప్తున్నారంటే, ఒక మంచి విషయాన్ని చెప్తూ, ఎవరైతే కొంతమంది కృష్ణ చైతన్యం లోపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, విషయాలు వస్తువులన్నీ కూడా వద్దు 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 అంటుంటారు అని చెప్పేసి, ఒక ప్రసిద్ధి చెందిన ఒక గురువు ఉన్నాడు. ఆయన ప్రపాద్ వారు రాస్తారు, బెంగాల్లో ఉంటారు. ఆయన ఏం చేస్తుంటారంటే, ప్రసిద్ధి చెందిన వ్యక్తి, నాకు డబ్బు వద్దు, ఆ డబ్బులు నేను ముట్టుకోను, నాకు డబ్బు ముట్టుకుంటే ఏదో అయిపోతుందని చెప్పేసి నెట్టేస్తాడు అని చెప్పేసి చెప్తూ, ప్రపాద్ వారు ఏం చెప్తారంటే, ప్రపంచంలో ఉన్న సంపద అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నా ముందు పోయండి, నేను దాన్ని కావులించుకుని దాని మీద ఫోటో కూడా తీసుకుంటాను మీరు అని చెప్పేసి చెప్తుంటారు అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళకి దాన్ని ఎలా వాడాలో ఆ టెక్నిక్ తెలియదు, డబ్బుల్ని ఎలా వాడాలో టెక్నిక్ తెలియదు. కానీ డబ్బుల్ని నేను అంటే ఈ సంపదని ఎలా వాడాలో కృష్ణ భక్తుడికి తెలుసు అనే విషయాన్ని చెప్తుంటారు అన్నమాట. హరే కృష్ణ. ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు? దయచేసి మ్యూట్ చేసుకోండి. ఒక నిమిషం డిస్టర్బెన్స్ క్లాసు. హరే కృష్ణ. శిరీష, ఏ అరుణ మాతాజీ దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మీరందరినీ మ్యూట్ చేయండి ప్రభుజీ. చేస్తాను చేశారండి. ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. హరి సంబంధం భగవాన్ ప్రపాద్ గారు చెప్పారు. మొత్తం నేను కనిపించినట్టయితే నేను దాన్ని భగవత్ సేవ ఎలా వాడతానో నేను చూపిస్తాను. అంటే మందిరాలు ఆరంభించారు, ప్రతి పైసా కూడా భగవత్ సంబంధం, అంటే ఆయనకి ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు, కానీ పెద్దాన్ని భగవత్ సంబంధం ఎలా వాడవచ్చు అని చెప్పి చెప్తారు. అందువల్ల ఇక్కడ చెప్తుంది ఏంటంటే, భగవంత్ భక్తునికి అంటే కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తికి కృష్ణ చైతన్యం లేని వ్యక్తికి ఎలా డిఫరెన్స్ ఉంటుందో చూస్తూ ఎప్పుడు ఈ యొక్క భౌతికమైన విషయాలకి భౌతిక చైతన్యం కూడా ఎన్నడూ బలి కావడం చెప్తూ, మరి చూస్తున్నట్టయితే ఈ భౌతిక వ్యక్తిగా ఎవరైతే అతను కృష్ణ చైతన్య సంబంధం లేడో అతను భగవంతుడికి కనుక ప్రసాదం అర్పిస్తే ఆయన రాయికి పెడుతున్నారు అనే భావంతో ఉంటున్నారు అన్నమాట. కానీ భక్తుడు ఎప్పుడు కూడాను ఆయనే ప్రతి దాన్ని కృష్ణ సంబంధం చూస్తాడు అన్నమాట. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడు కదా,
అందుగలడు ఇందులేడు సందేహములు ఎందెందు వెతికినా అందందే గలడు చిక్కన. అంటే అణువణువులోను ఆయన ఉన్నాడు గమించి ఆయన ఏం చేస్తాడంటే ఏది పెట్టినా విడిస్తానని స్వామిని స్వయంగా కాబట్టి ఈ విధంగా ఆయన స్వీకరిస్తాడు అనే విషయాన్ని తెలుసుకుంటుంది. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా మనకి ఆ దాని ద్వారా అన్ని సేవలు కూడా స్వామికి సేవలో ఉంటారని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి శ్లోకంలో కనుక చెప్పుకున్నట్లయితే ఒక్కొక్క సమస్య క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ బ్రహ్మ బుద్ధినాశ ప్రణశ్యతి అనే విషయాన్ని చెప్తూ ఒక్కొక్క దాని వల్ల ఏమొస్తుంది, ఏం కోల్పోతాం అని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ మూర్ఖత్వం వస్తుంది. ఈ మూర్ఖత్వం అంటే కోపం వచ్చినప్పుడు మనిషి మూర్ఖుడు అవుతాడు. అప్పుడు తనకన్నా పెద్దవారిని గురువును కూడా ఒక్కోసారి దూషిస్తాడు. దీన్నే సమ్మోహ అని చెప్పేసి కూడా అంటారు అనమాట. అలా సమ్మోహం వచ్చినప్పుడు ఏమవుతుంది, మన యొక్క స్మృతి, మన మతిమరుపు వచ్చేస్తుంటే ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, దానివల్ల ఈ ఆధ్యాత్మిక పతనం ఏంటంటే మనం భౌతికంగా చూసుకున్నాము, ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకున్నట్లయితే మనము భగవంతుని యొక్క నిత్య దాసులము అనే విషయాన్ని మర్చిపోతాడు. స్మృతి పోయినప్పుడు నేను కృష్ణదాసుడు, నేను నిత్యదాసుడు అనే విషయాన్ని మర్చిపోవటమే అతి పెద్ద మతిమరుపు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దానివల్ల ఏమవుతుంది, మన యొక్క బుద్ధి నశిస్తుంది. బుద్ధి అనేది ఎప్పుడు కూడా ఆత్మకి దగ్గరగా ఉంటుంది. ఇది నశించినప్పుడు వాడు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మనిషి మృగంతో సమానం అయిపోతాడని చెప్పేసి చెప్తూ ప్రపాదం చెప్పినట్టు కృష్ణ చైతన్యం లేకపోవటమే అసలైన పతనము అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సరే, మనం ఒక ఉదాహరణ చూసుకున్నాం. మరి ఇక్కడ కృష్ణుడు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ గా మనకి భాగవతం చైతన్య చరితాం భాగవతం నుంచి కొన్ని చైతన్య చరితామృతం నుంచి కొన్ని విషయాలను మనం చూసుకున్నాం. ఏమిటి, ఈ ఇలా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవును, కొన్ని ఉన్నారు. ఎవరు అంటే మొట్టమొదటగా శ్రీమద్ భాగవతము 4వ స్కందంలో వస్తుంది దక్ష ప్రజాపతి. చాలా అద్భుతమైన పాస్ట్ టైం మనకి. దక్ష ప్రజాపతి శివుడు సతీదేవి యొక్క స్టోరీస్ చాలా బాగుంటుంది. దాంట్లో దక్ష ప్రజాపతి ఏం చేశారంటే ఆయన క్రోధాలు శివుని పోయిన అకారణమైన కోపం పెంచుకున్నారు. ఏమిటి ఆయనకి పెంచుకున్న కారణం ఏంటి? ఆయన వచ్చినప్పుడు లెగవలేదు, అందరూ లేచారు, శివుడు లెగవలేదు. ఆయన బ్రహ్మ లెగవపోయినప్పుడు తన తండ్రిలాగా భావించాడు, కానీ అతని అల్లుడు ఇతను యొక్క స్థితిని అంచనా వేయలేపాడు. అందువల్ల ఆ వివేకాన్ని కోల్పోయాడు. ఆయన కోల్పోయి ఆ సమూహంలో పడిపోయి సభలో, ఆ నిండు సభలో అందరూ గౌరవించే ఆయన వైష్ణవులు పెద్ద గొప్పవారు, వైష్ణవారం యథాశంభు అయినప్పటికీ కూడా తన గురువులు అందరూ ఉన్నా కూడా పెద్దల సభలు అన్ని మర్చిపోయి అంటే తన యొక్క బుద్ధిని నశింపజేసుకొని చివరికి తన తలని కోల్పోవాల్సి వచ్చిందన్నమాట. అంటే ఏంటి, ఆ శివుణ్ణి అవమానించడము, తర్వాత సతీదేవిని ఇట్లా పిలవపడటం అంత జరిగిన ప్రాసెస్ లో ఏంటంటే చివరికి జరిగింది ఏంటంటే తన యొక్క తలని కోల్పోవాల్సి వచ్చిందనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, ఈ యొక్క దీని ద్వారా ఎంతటి ఉన్నత స్థితిలో అయినా సరే మనల్ని క్రోధము అనేది చెప్పేసి మనల్ని అధపాతాళానికి తొక్కు వేస్తుంది అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు అనమాట. రెండో ఒక స్టోరీ చూసుకున్నట్టయితే అంబరీష్ మహారాజు. దుర్వాసుని చాలా గొప్ప యోగి, కానీ ఆయనకు విపరీతమైన కోపం ఉంటుంది. ఆయన అంబరీష్ మహారాజు పైన అకారణమైన కోపం తెచ్చుకున్నాడు. అది మనం వివరంగా చెప్పుకుందాం, ఎందుకైనా అలా చేశాడని చెప్పేసి. చివరికి ఆ అంబరీష్ మహారాజు మీద ఒక దుష్ట శక్తిని పంపించినప్పుడు సుదర్శన చక్రం దాన్ని నశింపజేసింది. ఆ సుదర్శన చక్రము ఆయన వెంటపడింది, దుర్వాసుని వెంట. ఆయన మొత్తం లోకమంతా తిరిగినా కానీ ఎవరు రక్షించలేకపోయారు. చివరికి భగవంతుని యొక్క పాదాల మీద పడిన దాకా అతనికి లభించలేదు ఆ యొక్క ముక్తి నుంచి. అంటే అర్థం చేసుకోవాలి, ఈ కోపం అనేది ఒక జ్ఞానిని కూడా మూర్ఖుని చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అనమాట. అందుకని మనం చూస్తున్నామంటే ఒక్కసారి చూడండి, ఈ రోడ్డు ప్రమాదాలు ఎట్లా చూస్తున్నాం. మనం ఇప్పుడున్న పటేల్ వాళ్ళు ఏదో చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవ చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళి ప్రమాదాల ప్రాణానికి తీసుకునే స్థితిదాకా వస్తుంది. చిన్న గొడవ తర్వాత దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు జైల్లోకి వెళ్ళటము, కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అయిపోతాము. ఈ విధంగా ఎన్నో చూస్తున్నారు అన్నమాట. అందువల్ల మనం ఏంటంటే ఒకటి, మనం భగవంతుని యొక్క అంశలము. ఈ కృష్ణ చైతన్యంలో లేకపోయినట్టయితే ఈ ప్రమాదం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే జన్మమృత్యు చక్రంలో మరలా పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి
అయితే మనం ఈ కోపాన్ని ఎలా వాడొచ్చో కూడా మనం తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందాక కోపాన్ని ఎలా వాడకూడదో మనం చెప్పుకున్నాము. కోపాన్ని ఎలా వాడాలంటే హనుమంతుల వారు లాగా, హనుమంతుల వారు తన కోపాన్ని మొత్తం కూడా ఆ లంకా నగరంలో రావణాసుడి యొక్క సేనలను సంహరించడానికి వాడారన్నమాట. అంటే అట్లా వాడొచ్చు అని చెప్పేసి మనం చెప్తున్నారు. కానీ కోపం వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే ఈ విధంగా వస్తుందని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం కొన్ని. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఆ దక్ష ప్రజాపతి యొక్క ఇందాక సింపుల్ ఉదాహరణ చేసుకున్నాం. ఆయన ఎందుకు అంత ఆ భగవంతుని మీద కోపం ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే ఆయన అందరూ గౌరవిస్తూ ఆ సభలో పెద్ద యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞంలోకి ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఇంద్ర చంద్ర దేవతలందరూ కూడా, ఎందుకంటే ఆయన ప్రజాపతి వల్ల భయం వల్ల అందరూ లేచి ఉంచున్నారు. అక్కడ లెగవంది ఇద్దరే, బ్రహ్మదేవులు వారు, శివులు లెగలేదు. మరి ఆయన బ్రహ్మదేవుడిని ఆయన్ని పట్టించుకోలేదు, కానీ శివుడు తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడని చెప్పేసి, ఆయన చాలా చిన్న ఇంట్లో ఉంటాడని చెప్పేసి చాలా చులకనా భావంతో ఆయన ఎన్నో నిందలు వేశాడు. చాలా చాలా నిందలు వేశాడు అనమాట. ఆ నిందల వల్ల ఏమవుతుందంటే తర్వాత మళ్ళా ఇంకో యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసినప్పుడు అందరిని పిలిచి కూడా శివుణ్ణి పిలవలేదు. శివుణ్ణి పిలవడం వల్ల కానీ సతీదేవి తన భర్తతోటి ఎలాగైనా తన తల్లి దగ్గర వెళ్తానని చెప్పి వెళ్ళిన తర్వాత ఆ అహంకారంతో, ఆ మూర్ఖత్వంతో కనీసం బిడ్డ వచ్చినప్పుడు కూడా ఆయన ఆహ్వానించలేదు కనీసం. తర్వాత మరి అవమానించే విధంగా మాట్లాడినప్పుడు సతీమాత తన యొక్క యోగశక్తితోటి తను భస్మం అయిపోయినప్పుడు కూడా ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క అతని బుద్ధి నశించడం వల్ల మరి శివుడు చాలా ఆగ్రహానికి గురయ్యాడు. దానివల్ల వీరభద్రుడు వచ్చి ఆ యొక్క తలని ఖండింపజేసి తీసాల్సి వచ్చింది అనమాట. అంటే ఇన్ని ప్రమాదాలు వచ్చినాయి అనమాట, కేవలము అతని యొక్క మూర్ఖత్వం, క్రోధం రావటం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. అమరేష్ మహారాజు చూసుకుంటే అక్కడ జరిగింది ఏంటి, కేవలము ఆయన ఆహ్వానించాడు పరమగా. అమరేష్ మహారాజు చాలా గొప్ప భక్తుడు, అందరికీ తెలుసు, దుర్వాసుడు కూడా తెలుసు. అయినప్పటికీ ఆయన ఏదైతే తన కాలకృత్యాలు తీసుకొని చెప్పడం సమయం అవుతుందని చెప్పేసి, అది కూడా తన గురువు గారి ఆజ్ఞ మేరకు 2 చుక్కలు వాటర్ తాగాడు అనమాట. ఏకాదశి వ్రతం అయిపోతుందని చెప్పేసి. అది ఆయన తను అవమానజీయుడిగా భావించి కోపంతో తన జటను పీకి ఒక రాక్షసుని సృష్టించాడు. ఆ రాక్షసుని ఈ యొక్క సుదర్శన చక్రం అంటే అమరేష్ మహారాజు సంహరించింది. దానివల్ల ఆయన అన్ని లోకాలు ఎక్కడ రక్షించలేకపోయాడు. అంటే మనకు అర్థమైందంటే, మనం కనుక భ్రాంతిలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు రక్షిస్తున్నాడే, మనల్ని భక్తులు రక్షిస్తున్నారే అనే విషయాలు కూడా మనం మర్చిపోతాం. ప్రమాదం ఉంది యొక్క కోపం వచ్చినప్పుడు అని చెప్పేసి చూసుకుంటూ మరి బుద్ధి ఎలా నశిస్తుందో కూడా చెప్తున్నాం. రావణాసురుడు సీతామాతను అలా అపహరించాడు. రావణాసురుడు తెలుసు రాముడు చాలా బలవంతుడు అని, ఎందుకంటే ఆల్రెడీ తాటకి సుబాహులు గురించమాట, వాడు చాలా గొప్ప యోధులు. అయినప్పటికీ కానీ ఈ సీతాదేవి మీద ఉన్న కామం వల్ల రావణాసురుడు చేశాడు, రాముడి దగ్గర నుంచి అపహరించుకొని తీసుకొని మూర్ఖుడిపోయి ఆ విధంగా ఏమవుతుందంటే తన యొక్క మతిమరుపు చేసింది, స్మృతి భ్రంశం అంటే బుద్ధి నాశనం అయిపోయింది. దానివల్ల తన వంశం మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు అన్నమాట. అందువల్ల కుంభకర్ణుడు, ఇంద్రుడు ఎంతో గొప్ప ఎంతో చెప్పారు, శాస్త్రం చెప్పింది, గురువు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు, తల్లి చెప్పింది, అందరూ విభీషణుడు చెప్పాడు, అయినప్పుడు కూడా ఆయన వినలేదు. దానివల్ల ఏమైంది, ఈ వంశం మొత్తం నాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక ఉదాహరణ మనం చూసుకుంటే, ఈ పూర్తిగా బుద్ధి నశించిన తర్వాత ఏం జరుగుతుందనే విషయం మనము దుర్యోధన చూసుకోవచ్చు. దుర్యోధన యొక్క అహంకారం, అసూయ. ఆ పాండవులు ధర్మాత్మకు తెలుసు, కానీ అసూయ వలన, ఈ కోపం వలన ఆయన చేశాడు, స్వయంగా దేవాదేవుడు తన యొక్క గురువులైన తాతగారైన మిగతా విదుడు ఇదందరూ కూడా గౌరవించే స్వయంగా దేవాదేవుడు కృష్ణ భగవానుడు వచ్చినప్పటికీ కూడాను, శాంతి దూత రాయబారం వచ్చినప్పటికీ కూడా ఆయన ఈ అసూయ వల్ల, ఈ కోపం వల్ల ఆ రాయబారాన్ని స్వీకరించలేదు. ఆయన ఏమన్నాడు, ఒక్క సూది మనం ఒప్పిన స్థలం కూడా నేను ముందుగా మూర్ఖాన్ని ఆ కురువంశం మొత్తం నాశనం అయిపోయింది. ఏదైతే ప్రేమించాడు రాజ్యాన్ని మొత్తం కూడా అంటే మొత్తం నాశనం అయిపోయాడు అని చెప్పేసి వేరే ప్రమాదం
చెప్పేసి వేరే మార్గంలో పెట్టేసి మనం చెప్తున్నాం అనమాట. తర్వాత మరి వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? క్రోధాన్ని అదుపు చేయాలి, రాగాల్ని మనం నియంత్రించుకోవాలి. పరిష్కారం ఏం చెప్తున్నారు ప్రపాదుల వారు అంటే, నిరంతరం నామస్మరణ చేయాలి. మనం నిరంతరం నామస్మరణ చేసినట్లయితే కనుక ఈ జపం చేస్తున్న పాపం వచ్చినా సరే మన యొక్క స్మృతి నుంచి ఆ రక్షణగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. తర్వాత మనం చిరంజీవి నుంచి కూడా కొన్ని ఉదాహరణలు మనం చూసుకుందాం. ఈ యొక్క ఇప్పుడు మనం భాగవతం చూసుకున్నాము, చైతన్య చరితామృతం నుంచి కూడా ఈ 4 విషయాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ఏం చూద్దాం. క్రోధ భోగ సమ్మోహం అని చెప్పేసి, అంటే కోపం వచ్చినప్పుడు ఒక మూర్ఖుడు లాగా ఎలా మాట్లాడాలని చెప్పినప్పుడు చూస్తే, కొంతమంది బ్రాహ్మణులు అసూయతోటి ఈ మాయాపూర్ లో చాంద్ కాజీకి కంప్లైంట్ చేస్తారు నవద్వీపంలో. ఎందుకంటే వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తున్నారు, అందరూ చైతన్య మహాప్రభు గౌరవిస్తున్నారు, ఆయన తట్టుకోలేకపోయాడు. అసూయ పరులైన చెప్పి ఫిర్యాదు చేయగానే వీళ్ళు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఆయన ఏమీ రేజ్ అవ్వకూడదు, కానీ ఆయన మరి ఆ మూర్ఖత్వం వల్ల కోపంతో ఏం చేశాడు, ఆ కోపంలో ఆ మృదంగాలని పగలగొట్టించేసి సంస్కృతం నిషేధించాడు అనమాట. దానివల్ల ఏమైంది, భగవంతుడి యొక్క నామాన్ని ఆపడం వల్ల వచ్చిన ఆ ఫలితాన్ని ఆయన ఆపలేకపోయాడు. కానీ తర్వాత చైతన్య మహాప్రభు అందరిని తీసుకొని వచ్చి ఆ చాంద్ కాంజీకి బుద్ధి చెప్పాడు అన్నమాట. అందువల్ల అర్థం చేసుకోవాల్సిన, అధికారము కోపం కలిస్తే దైవ కార్యాలను కూడా ఆపేంత మూర్ఖుడు అవుతాడు, చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నారు అనమాట. తర్వాత సమ్మోహాత్ స్మృతి విభ్రమ, అంటే మతిమరుపు, ఆధ్యాత్మిక మతిమరుపు. ఇక్కడ ఏమైందంటే చైతన్య చరితామృతంలో మొదటి ఆదిలో ఒక విషయం ఉంటుంది అనమాట. గోపాల చాపాల అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన బ్రాహ్మణుడు. ఆ చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే ప్రతి నిత్యము ఈ శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో, ఎవరైతే మీరు మాయాపూర్ వెళ్ళినట్టయితే మన మందిరానికి దగ్గరలోనే గౌడీమఠ పక్కన ఉంటుంది శ్రీవాస్ అంగన్ అని చెప్పేసి, ఆ శ్రీవాస్ అంగంలో ప్రతి నిత్యం గొప్పగా సంకీర్తన చేస్తుంటారు అనమాట. అందరికీ దాంట్లో పర్మిషన్ లేదు. ఈయన వచ్చినప్పుడు ఒకసారి తలిపేసేస్తారు అనమాట. అది ఈయన అసూయ పెంచుకుంటాడు, నన్ను అనుమతి ఇవ్వలేదే అని చెప్పేసి. స్వయంగా ఆయన మహాభాగవతుడు శ్రీవాస్ అంగన్, చాలా గొప్ప భాగవతుడు, మంచి వ్యక్తిని ఊరు మొత్తం తెలుసు అన్నమాట. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తారంటే ఇతను ఎలాగైనా దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆ శ్రీవాస్ ఠాకూర్ ఇంటికి ముందుగా కొన్ని నిమ్మకాయలు, పూలు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టేసి అందరికి ప్రచారం చేస్తాడు. ఇతను ఆ వేరే వేరే పూజలు చేస్తున్నాడు, ఇతను మంచి వ్యక్తి కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పడం వల్ల అంటే అతన్ని దుష్ప్రాపకాండ చేయాలని చూస్తాడన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అతని కుష్టి వ్యాధి సోకి భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని, భగవంతుని యొక్క కరుణని కోల్పోతాడన్నమాట. అందువల్ల మనం సాధువులు కనుక అవమానిస్తే మనలో ఉన్న భక్తి సంస్కారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పేసి మనము ఈ యొక్క చాలా జాగ్రత్తగా ఉండాలి, అసూయ అనేది ఉండకూడదని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశాత్, అంటే మన యొక్క వివేకం నాశనం అవుతుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినప్పుడు కూడా తన గురువుని దూషించకూడదు అని చెప్పి చైతన్య మహాప్రభు మనం స్టోరీ చూసుకుంటే, ఆ రామచంద్రపురి అనే గొప్ప సన్యాసి ఉంటారన్నమాట. ఆయన నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి తన గురువు గారైన మాధవేంద్రపురినే సలహాలు ఇస్తుంటాడు ఆయనకి. అప్పుడు నువ్వు మూర్ఖుడు అని చెప్తాడన్నమాట. అక్కడి నుంచి తర్వాత చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తాడు ఆయన. ఒకసారి చైతన్య మహాప్రభు యొక్క రూమ్ లో కొన్ని చీమలు కనబడతాయి. అబ్బో, ఈ సన్యాసికి ఎంత ఆకలి అంటే ఇష్టం చూడు, రకరకాల స్వీట్స్ తింటున్నాడు అని చెప్పేసి ఆయన చైతన్య మహాప్రభు కూడా దూషిస్తాడన్నమాట. దానివల్ల ఏమైపోతుంది, వైష్ణవ అపరాధంగా మిగిలిపోయాడు అన్నమాట. ఆధ్యాత్మిక జీవితం అనేది శూన్యం అయిపోయిందని చెప్పేసి కొద్దిగా మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అనమాట. అంటే మనం గురువాజ్ఞ మర్చిపోయినట్టయితే మన బుద్ధి వికృతమయ్యి భగవంతుని గురువుని కూడా విమర్శించే స్థాయికి దిగజారుతుంది అని చెప్పి, అంటే ఇంద్రియాలు ఒక్కొక్కటి ఇంత ప్రమాదం సృష్టిస్తాయని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. తర్వాత బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, అంటే వివేకం నాశనం అయిపోతుంది. ఎట్లాగంటే చూసుకున్నట్టయితే జగాయ మదాయ్, వాళ్ళు స్వయంగా నిత్యానంద ప్రభు భగవంతుడు అయినప్పటికీ కూడా అతన్ని కూడా కొట్టి తల మీద పెంకులతో కొడతారన్నమాట. అయినప్పటికీ భగవంతుడు సుదర్శన చక్రాన్ని తీస్తాడు. అయితే నిత్యానంద ప్రభు కృప వల్ల వీళ్ళకి కరుణ లభిస్తుంది అనమాట. కానీ అందరికి అటువంటి అవకాశం లభిస్తుంది అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అంశాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రమాదం ఉంది, ఒకటి తర్వాత ఒకటి జరిగే అవకాశం ఏంది,
జాయతో విషయాన్ని పుంస సంగస్తే అంటే ఇంద్రియార్థాల గురించి చేసినప్పుడు ఆ వాటి పట్ల ఆసక్తి వస్తుంది, ఆసక్తి నుంచి కామం వస్తుంది, కామం నుంచి క్రోధం వస్తుంది, క్రోధం నుంచి మోహం వస్తుంది, మోహం నుండి భ్రమ వస్తుంది, భ్రమ నుంచి బుద్ధి నశిస్తుంది అని చెప్తున్నారు. అందుకని వీటన్నిటికీ ఈ ప్రమాదం లేకుండా మనం సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉండాలి అంటే మనం కొన్ని ఉదాహరణలు చెప్పాం. భాగవతం నుంచి, రామాయణం నుంచి, చైతన్య చరితామృతం నుంచి కూడా మనం చూసుకున్నాము. అయితే ఇప్పుడు మనం వీటన్నిటికీ ఏదైనా విరుడుగా ఉందా, వీటిని ఎలా చేసుకోవాలి అంటే వీటన్నిటికీ ఒకటే విరుగులు చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఒక మంచి ఉదాహరణ ఏమిస్తున్నారంటే, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనీయ సదా హరిహి. అప్పుడు మనం గడ్డిపోచ కన్నా వినయంగా ఉండి చెట్టు కన్నా ఓర్పుగా ఉన్నట్లయితే, మరి నిరంతరం ఈ యొక్క హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నట్లయితే, మన యొక్క మనసుని 24 గంటలు కృష్ణుని యొక్క సేవలో బిజీగా ఉంచినట్లయితే అప్పుడు మనకి ఆసక్తి అంటే మనం స్వయం ఆసక్తి ఉండదు. భగవంతుని ఆసక్తే మన ఆసక్తి, గురు ఆసక్తే మన ఆసక్తి, మనకు వేరే పనులేమి ఉండవు. ఈ విధంగా గనక మనము అప్పుడు మనకి మన మనస్సులో ఎటువంటి కోపం కానీ ఎటువంటి ఏవి మనకి ఉండవు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. దీనివల్ల మనము పతనం కాకుండా ఉంటాము. దానివల్ల ఏదో జన్మూర్తి చక్రంలో రాకుండా మనం ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యంలో ఉంటాము అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అన్నమాట. ప్రపాదుల వారు మనకి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి ఒకటి మందు చైతన్య మహాప్రభు చెప్పిన శ్లోకాన్ని మనం అనుసరించాలి. అలాగే భగవంతుని దివ్యనామాన్ని చెప్పాలి. ఈ విధంగా ఉంటే మనము ఈ భౌతిక సంసార కోపంలో లేకుండా మనం అయితే భక్తుడు ఎప్పుడు కూడా పతనం అనేది ఉండదు. కానీ ఈ ప్రమాదం కూడా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పి మనం తెలుసుకుంటాం అనమాట. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ శ్లోకం ద్వారా. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియాలు బలహీనమైనప్పుడు ఎలా పతనం చెందుతారో 1 by 1 చాలా అద్భుతంగా మంచి ఎగ్జాంపుల్స్ తో చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. హరే కృష్ణ ప్రభుజీ. దుర్యోధనుడు, దక్షుడు, ఇంకొకళ్ళు ఎవరండి చెప్పారు? అంబరీష్ మహారాజు యొక్క పాశ్రంలో దుర్వాసముని ఉన్నారు కదా. దుర్వాసముని ఆయన క్రోధం వల్ల ఏమైంది, భక్తుడికి అవమానపరచడం వల్ల ఆయన మొత్తం ముల్లోకాలు తిరిగినా ఆయనకి ఎవరు రక్షించలేకపోయారు అనమాట. అందువల్ల ఆ ప్రమాదం ఉంది కాబట్టి అంటే మనం గొప్ప గొప్ప వాళ్ళు నిర్ణయించగలిగారు, కానీ మనకు అంత కెపాసిటీ ఉండదు కాబట్టి మనము చాలా ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి. ఓకే అండి. కృష్ణ వరము. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి. అందరికి ధన్యవాదాలు. ఎటువంటి డౌట్స్ లేవు కాబట్టి మనం ఈ రోజు అంటే మనం అందరూ కూడా మన జీవితంలో ఈ శ్లోకాన్ని తృణాదపి సునాచరణ శ్లోకాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం కనుక ప్రతినిత్యం మన కంఠమాల్లా ధరించినట్లయితే ఈ యొక్క ప్రమాదాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. భక్తి జీవితంలో కూడా జాగ్రత్తగా ఉండాలని మనకి అర్థమవుతుంది. మనం ఈ రోజు ఇక్కడ తోటి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే అండి. ఈ రోజు ఇక్కడ తోటి మనం కృష్ణ కథ చర్చ ముగిద్దామంటే రేపు కలుసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. नामाचार्य ठाकुर की जय. शिल प्रपाद की जय. शिल गुरुदेव की जय. నితాయ్ 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 గౌరవ ప్రేమానందే. హరి హరి. మనలందరినీ కూడా ఇటువంటి స్థితి నుంచి పడకుండా ఎవరూ కూడా ఎటువంటి అపరాధం చేయకుండా, వైష్ణవ అపరాధం, గురువు అపరాధం, కృష్ణ అపరాధం చేయకుండా ఉండాలని, మన పత నుంచి కాకుండా ఉండాలని మనం భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అందరినీ కూడా అందరం మనం
కృష్ణుని గట్టిగా ప్రార్థిద్దాం. మనందరం మనం ఒక్కడమే కాదు, మన భక్తుల సమూహం ఎవరు కూడా ఈ స్థితిలోకి రాకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా ఒక చైతన్యంలో ఉన్నాము. మనతో పాటు అందరిని కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి ఎవరు పడకూడదు మనం అని చెప్పేసి భగవంతుని దివ్యనామా జపించాలి. హరే కృష్ణ. అందరం ఒకసారి హరే కృష్ణ మంత్రం చెబుదామండి. ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, మిగతా ఇటువన్నా ఉంటే వాళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యంలో ఉండాలని, కృష్ణ ప్రేమను పొందాలని, అలాగే ఎవరైనా సాధనలో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే వారు తిరిగి కోలుకొని ఎవరైనా అపరాధాలు చేసినప్పుడు కూడాను వారిని క్షమించి మనము భగవద్ధామం వెళ్లే విధంగా, అంటే భగవంతుని కృప లభించేలాగా ఉండాలని చెప్పేసి అందరం కూడా ఒకసారి భగవంతుని యొక్క అత్యంత శక్తివంతమైన పవిత్రమైన ఈ దివ్యనామాన్ని మనం ఒకసారి చెప్పిద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే హరే. హరే కృష్ణ ప్రభు. రామ సంకీర్తన కీ జై. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ అంటే దండవత్ ప్రణామం.